అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలువలేదు. పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకటిలో నడిచే జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిద్యాను దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరచియున్నావు. వాని మెడను కట్టుకర్రను, వాని తోలు వాని కొరడాలను విరచియున్నావు. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్లును, రక్తములో పొరిలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించెను. న్యాయము వల్లనూ నీతి వల్లనూ రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇశ్రాయేలు వరకు దిగివచ్చియున్నది. అది ఎఫ్రాయిముకును షోమ్రోను నివాసులకును ప్రజలకందరికీ తెలియవలసియున్నది. వారు ఇటికలతో కట్టినది పడిపోయెను, చెక్కిన రాళ్లతో కట్టుదము రండి. రావికర్రతో కట్టినది నరకబడెను, వాటికి మారుగా దేవదారు కర్రను వేయుదము రండని అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు. యెహోవా వాని మీదికి రెజీనులకు విరోధులైన వారిని హెచ్చించు వాని శత్రువులను రేపుచున్నాడు. తూర్పున సిరియాయు, పడమట ఫిలిస్తీయులను నోరు తెరచి ఇశ్రాయేలును మృంగవల్లని ఉన్నారు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకనూ చాపబడియున్నది. అయినను జనులు తమ్ము కొట్టిన వాని తట్టు తిరుగుటలేదు, సైన్యములకు అధిపతియగు యెహోవాను వెదకరు. కావున యెహోవా ఇశ్రాయేలులో నుండి తలను, తోకను, తాటికమ్మను, రెల్లును ఒక దినమున కొట్టివేయును. పెద్దలను, ఘనులను తల, కల్లలాడు ప్రవక్తలు తోక. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు, వారిని వెంబడించువారు వారి చేత మృంగివేయబడెదరు. వారందరూ భక్తిహీనులను దుర్మార్గులనై ఉన్నారు, ప్రతి నోరు దుర్భాషలాడును. కాబట్టి ప్రభువు వారి యవనస్తులను చూచి సంతోషింపడు. వారిలో తల్లిదండ్రులు లేని వారందైనను వారి విధవరాండ్రయందైనను జాలిపడడు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది. భక్తిహీనత అగ్నివలే మండుచున్నది, అది గచ్చపొదలను బలురక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును. అవి దట్టమైన పొగవలే చుట్టుకొనుచు పైకి ఎగయును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయెను. జనులను అగ్నికి కట్టెల వలెనున్నారు, వారిలో ఒకరినొకడు కరుణింపడు. కుడి ప్రక్కన ఉన్నదాన్ని పట్టుకుందురుగాని ఇంకను ఆకలిగొనియుందురు, ఎడమ ప్రక్కన ఉన్నదాన్ని భక్షించుదురుగాని ఇంకను తృప్తి పొందక ఇందురు. వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును. మనష్షే ఎఫ్రాయిమును, ఎఫ్రాయిము మనష్షేను భక్షించును. వీరిద్దరూ ఏకీభవించి యూదా మీద పడుదురు. ఈలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది. విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవలననియు, తల్లిదండ్రులు లేని వారిని కొల్ల పెట్టుకునవలననియు కోరి, న్యాయ విమర్శ జరిగింపకుండా దరిద్రులను తొలగించుటకును, నా ప్రజలలోని బీదల న్యాయమును తప్పించుటకును, అన్యాయపు విధులను విధించు వారికిని, బాధకరమైన శాసనములు వ్రాయించు వారికిని శ్రమ. దక్షిణ దినమున, దూరము నుండి వచ్చు ప్రళయ దినమున మీరేమి చేయుదురు? సహాయమునందుటకు ఎవరి ఎదుకు పారిపోవుదురు? మీ ఐశ్వర్యమును ఎక్కడ దాచుకుందురు? వారు చెరపట్టబడిన వారి క్రింద దాగుకునుచున్నారు, హతులైన వారి క్రింద కూలుచున్నారు. ఈలాగు జరిగినను యెహోవా కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడియున్నది. అశ్షూరీయులకు శ్రమ, వారు నా కోపమునకు సాధనమైన దండము. నా దుడ్డుకర్ర, నా ఉగ్రత వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపెదను. దోపుడు సొమ్ము దోచుకునుటకును, కొల్లపెట్టుటకును, వీధులను త్రొక్కించుటకును,
నా ఉగ్రతకు పాత్రులకు జనులను గూర్చి వారికి ఆజ్ఞాపించెదను. అయితే అతడు అలాగనుకొనడు. అది అతని ఆలోచన కాదు. నాశనము చేయవలననియు చాలా జనములను నిర్మూలము చేయవలననియు అతని ఆలోచన. అతడిట్లనుకొనుచున్నాడు, నా అధిపతులందరూ మహారాజులు కారా? కల్నో కర్కెమీషు వలె నుండలేదా? హమాతు అర్పాదు వలె నుండలేదా? షోమ్రోను దమస్కు వలె నుండలేదా? విగ్రహములను పూజించు రాజ్యములు నా చేతికి చిక్కినవి గదా. వాటి విగ్రహములు యెరూషలేము షోమ్రోనుల విగ్రహముల కంటే ఎక్కువైనవి గదా. షోమ్రోనునకును దాని విగ్రహములకును నేను చేసినట్లు యెరూషలేమునకును దాని విగ్రహములకును చేయకపోదునా నేను. కావున సియోను కొండ మీదను యెరూషలేము మీదను ప్రభువు తన కార్యమంతయు నెరవేర్చిన తరువాత నేను అష్షూరు రాజు యొక్క హృదయ గర్వము వలని ఫలమును బట్టియు అతని కన్నుల అహంకారపు చూపులను బట్టియు అతని శిక్షింతును. అతడు, నేను వివేకిని, నా బాహుబలము చేతను నా బుద్ధి చేతను అలాగు చేసి తిని. నేను జనముల సరిహద్దులను మార్చి వారి ఖజానాలను దోచుకుంటిని. మహాబలిష్ఠుడనై సింహాసనాసీనులను త్రోసివేసి తిని. పక్షి గూటిలో ఒకడు చెయ్యి వేసినట్టు జనముల ఆస్తి నా చేత చిక్కెను. ఒకడు విడువబడిన గుడ్లను ఏరుకున్నప్పుడు రెక్కను ఆడించున్నది అయినను నోరు తెరచున్నది అయినను కిచకిచలాడునది అయినను లేకపోవునట్లు నిరభ్యంతరముగా నేను సర్వలోకమును ఏరుకొనుచున్నానని అనుకును. గొడ్డలి తనతో నరుకువాని చూచి అతిశయపడునా? రంపము తనతో కోయివాని మీద పొగుడుకునునా? కోల తన్నెత్తు వానిని ఆడించినట్లును దండము కర్రకాని వానిని ఎత్తినట్లును ఉండును గదా. ప్రభువును సైన్యముల కధిపతి అయినగు యెహోవా బలిసిన అష్షూరీల మీదికి క్షయరోగము పంపును. వారి క్రింద అగ్నిజ్వాలలు గల కొరివి కట్టె రాజును, ఇశ్రాయేలు యొక్క వెలుగు అగ్నియును అతని పరిశుద్ధ దేవుడు జ్వాలయు నగును. అది అష్షూరు యొక్క బలురక్కసి చెట్లకును గచ్చపొదలకును అంటుకొని ఒక్క దినమున వాటిని మృంగివేయును. ఒకడు వ్యాధిగ్రస్తుడై క్షీణించిపోవునట్లుగా శరీర ప్రాణములతో కూడా అతని అడవికిని అతని ఫలభరితమైన పొలములకును కలిగిన మహిమను అది నాశనము చేయును. అతని అడవి చెట్ల శేషము కొంచెమగును, బాలుడు వాటిని లెక్కపెట్టవచ్చును. ఆ దినమున ఇశ్రాయేలు శేషమును యాకోబు కుటుంబీకులలో తప్పించుకునిన వారును తమ్మును హతము చేసిన వానిని ఇకను ఆశ్రయింపక సత్యమును బట్టి ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవుడైన యెహోవాను నిజముగా ఆశ్రయించెదరు. శేషము తిరుగును, యాకోబు శేషము బలవంతుడగు దేవుని వైపు తిరుగును. నీ జనులైన ఇశ్రాయేలు సముద్రపు ఇసుక వలె ఉండినను దానిలో శేషమే తిరుగును. సమూల నాశనము నిర్ణయింపబడెను, నీతి ప్రవాహము వలె వచ్చును. ఏలయనగా తాను నిర్ణయించిన సమూల నాశనము ప్రభువును సైన్యముల కధిపతి అయినగు యెహోవా సర్వలోకమున కలుగజేయును. ప్రభువును సైన్యముల కధిపతి అయినగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో నివసించుచున్న నా జనులారా, ఐగుప్తీయులు చేసినట్టు అష్షూరు కర్రతో నిన్ను కొట్టి నీ మీద తన దండము ఎత్తినను వానికి భయపడకము. ఇకను కొద్ది కాలమైన తరువాత నా కోపము చల్లారును, వారిని నాశనం చేయుటకు నా ఉగ్రత తిరుగును. ఓరేబు బండ యొద్ద మిద్యానును హతము చేసినట్లు సైన్యముల కధిపతియగు యెహోవా తన కొరడాలను వాని మీద ఆడించును. ఆయన దండము సముద్రముల వరకు వచ్చును. ఐగుప్తీయులు దండమెత్తినట్లు ఆయన దానినెత్తును. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. నీవు బలిసినందున ఆ కాడి విరగగొట్టబడును. అష్షూరీయులు ఆయాతు మీద పడుచున్నారు, మిగ్రోను మార్గముగా పోవుచున్నారు, మిక్మషులో తమ సామాగ్రి ఉంచుచున్నారు. వారు కొండసందు దాటి వచ్చుచున్నారు. రామా వణుకుచున్నది, గెబలో బసచేతము రండని అనుచున్నారు. సౌలు గిబ్యా నివాసులు పారిపోవుదురు. గల్లీములారా, బిగ్గరగా కేకలు వేయుడి. లాయిషా, ఆలకింపుము. అయ్యయ్యో, అనాతోతు మద్మేనా జనులు పారిపోవుదురు. గిబా నివాసులు పారిపోవుదురు. ఈ దినమే దండు నోబులో దిగును. ఈ దినమే సియోను కుమారి పర్వతమను యెరూషలేము కొండ మీద వారు తమ చెయ్యి ఆడించుదురు. చూడుడి, ప్రభువును సైన్యముల కధిపతి అయినగు యెహోవా భీకరముగా కొమ్మలను తెగగొట్టగా మిక్కిల ఎత్తుగల చెట్లు నరకబడును, ఉన్నతమైనవి పడిపోవును. ఆయన అడవి పొదలను ఇనుప కత్తితో కొట్టివేయును. లెబానోను బలవంతుడైన యొకని చేత కూలిపోవును. యెషయే ముద్దు నుండి చిగురు పుట్టెను, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించెను.
యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినుదానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును. తోడేలు గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమసింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆటలాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెష్షయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును. ఆయన విశ్రమస్థలము ప్రభావము గలదగును. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండియు, ఐగుప్తులో నుండియు, పత్రోసులో నుండియు, కూషులో నుండియు, ఏలాములో నుండియు, షీనారులో నుండియు, హమాతులో నుండియు, సముద్ర ద్వీపములలో నుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. జనములను పిలుచుటకు ఆయన యొక్క ధ్వజము నిలువబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయును. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చును. ఎఫ్రాయిమునకున్న మత్సరము పోవును. యూదా విరోధులు నిర్మూలమగుదురు. ఎఫ్రాయిము యూదా యందు మత్సరపడడు, యూదా ఎఫ్రాయిమును బాధింపడు. వారు ఫిలిస్తీన్ల భుజము మీద ఎక్కుదురు, పడమటి వైపుకు పరిగెత్తిపోవుదురు. ఏకీభవించి తూర్పు వారిని దోచుకుందురు. ఎదోమును మోయాబును ఆక్రమించుకుందురు. అమ్మోనీయులు వారికి లోబడుదురు. మరియు యెహోవా ఐగుప్తు సముద్రము యొక్క అఘాతమును నిర్మూలము చేయును. వేడిమి గల తన ఊపిరిని ఊదును. యూఫ్రటీసు నది మీద తన చెయ్యి ఆడించును. 7 కాలువలుగా దాన్ని చీలగొట్టును. పాదరక్షలు తడవకుండా మనుషులు దాటునట్లు దాని చేయును. కావున ఐగుప్తు దేశము నుండి ఇశ్రాయేలు వచ్చిన దినమున వారికి దారి కలిగినట్లు అష్షూరు నుండి వచ్చు ఆయన ప్రజల శేషమునకు రాజమార్గముండును.